నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటుగా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, ఇతర అక్రమాలపై మహమ్మద్ ఫయాజ్, కార్తీక్ అనే వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అలాగే నీట్లో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్డీఏను ఆదేశించింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు నిరాకరించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఎన్డీఏను ఆదేశించింది, అలాగే కౌన్సిలింగ్ నిలిపివేతకు నిరాకరించింది. ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు అయితే నిరాకరించినట్టుగా మనకు అందుతున్న అప్డేట్. ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్తో పాటుగా ఇతర ఈ మెడిసిన్ కోర్సెస్లో ఎంట్రన్స్ కోసం నిర్వహించిన నీట్ను సవాల్ చేస్తూ 3 పిటిషన్స్ దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అలాగే ఇతర అక్రమాలపై మహమ్మద్ ఫయాజ్ అలాగే కార్తీక్ అనే వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. నీట్లో కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం, కేటాయించడంపై కూడా ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. ఈ వాదనలని విన్న సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్డీఏను ఆదేశించింది. అయితే కౌన్సిలింగ్ నిలిపివేతకు మాత్రం నిరాకరించింది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు ఇదే అంశంపై. వెంకటేష్, చెప్పండి. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యం, మరోవైపు అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీఏను ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం నివేదిక ఇవ్వాలని. ఎలా చూడాలి, అప్డేట్ చెప్పండి. సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ పరీక్షలో దీని అంశం పైన స్టే వేయాలనేటువంటి అంశం పైన ప్రధానంగా విద్యార్థులు దీనిపైన పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం పైన, ఈ మొత్తం వివాదం పైన విచారణ జరిపి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సో మొత్తానికి ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్లి దీనిపైన స్టే ఇవ్వాలని కోరారో వారికి కొంత నిరాశ ఎదురైంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఎవరికైతే 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారో ఆ గ్రేస్ మార్కులు కలపడాన్ని విచారణ కమిటీ ఇప్పటికే ఆ గ్రేస్ మార్కులను తొలగిస్తామని చెప్పింది. ఎవరైతే విద్యార్థులు 1500 మంది విద్యార్థులు ఉన్నారో వారికి తిరిగి వెయిట్ టెస్ట్ నిర్వహిస్తామని కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. కాబట్టి గ్రేస్ మార్కుల వివాదం అనేది సమస్యపోయింది. ఖచ్చితంగా ఒకవేళ వారికి యాక్చువల్ గా ఇచ్చినటువంటి మార్కులు అంగీకరిస్తే దాని ప్రకారం వారికి సీట్ వస్తుంది, లేదంటే కొత్తగా వారికి రీటెస్ట్ నిర్వహిస్తామని కూడా సుప్రీంకోర్టుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. సో మొత్తానికి ఇద్దరు మిశ్రమ స్పందనలాగా ఈ మొత్తం జడ్జిమెంట్ ఉంది. ఒకవైపు కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగొచ్చు, అలాగే జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపి ఎవరికైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాటిని సర్దించేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది. ఓకే.